హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వర్షాకాలంలో ఇదే మొదటిసారి ఇంత పెద్ద వర్షాలు పడడం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రెండు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన భారీ వర్షాల కారణంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఖమ్మం జిల్లాలో తీవ్ర నష్టం, పెద్ద ఎత్తున వరదలు అండ్ అసలు ఇండ్లలోకి వాటర్ రావడం, అట్లాగే విజయవాడ మొత్తం చిట్టినగర్తో పాటు ఈ బెజవాడ మొత్తం ఇంకా నీటిలోనే ఉంది. అండ్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా మనం ఇట్లా వాల్గా ఏర్పడిన ఆ వాల్ దగ్గరికి వెళ్ళి మనం చేయి పెడితే ఆ చెయ్యి వాటర్ అంత ఉధృతంగా వాటర్ అయితే ప్రవర్తిస్తుంది. సో ఆ వాటర్ ఇంకా ఎక్కువ ఇంకా నగరంలోకి వచ్చే ప్రమాదం కూడా ఉంది. సో ఇలాంటి భారీ వర్షాలు, వరదలు 1985లో కూడా వచ్చాయని చెప్పి మనం చరిత్రలో చూసుకుంటే ఉంటుంది. సో అప్పుడైతే నష్టం రాలేదు, మానవ నష్టం ఏమాత్రం జరగలేదు. ఎందుకంటే అప్పుడు చెరువుల పక్కన, నాలాల పక్కన మనకు వర్షం పడి వాటర్ వెళ్ళే దాని చెరువుల పక్కల కానీ ఉధృతంగా ప్రమాదకరంగా వరదలు ప్రవహించే ప్రాంతాలలో అప్పుడు ఇండ్లు లేవు, ఇంత జనాభా లేదు, కాబట్టి ఎలాంటి నష్టం అయితే జరగలేదు. సో ఇప్పుడు మనం చూసుకుంటే పెరుగుతున్న జనాభా కారణంగా ఇప్పుడు 2024 పెరుగుతున్న జనాభా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెరగవచ్చు జనాభా. పక్కల చెరువులు కబ్జాలు చేస్తూ కొంతమంది, చెరువుల పక్కల పోటీ, అండ్ వర్షం వచ్చి వరదలు వచ్చే ప్రాంతం, ఆ వరదలు కొట్టుకుపోయే ప్రాంతాల్లో కూడా ఇండ్లు కట్టుకోవడం. సో ఇట్లా అనేక రకాలుగా ఇంకా జనాభా పెరిగిపోయింది. వాటర్ సోర్సు, వరదలు వచ్చినప్పుడు వాటర్ వెళ్ళే ప్రాంతాలలో ఇండ్లు కట్టడం, సో కాలనీలనే అట్లా ఏర్పాటు చేయడం. సో అందుకే ఇప్పుడు కాలనీలోకి వాటర్, ఈ కాలనీ మునిగిపోయింది, ఆ కాలనీ మునిగిపోయింది. సో ఒకప్పుడు ఇప్పుడు మునిగిపోయిన కాలనీలు, చాలా కాలనీలు కూడా ఒకప్పుడు వరద వాటర్ వెళ్ళే ఖాళీ ప్లేస్లే ఇప్పుడు కాలనీలు ఏర్పడినాయి, కాబట్టి ఇప్పుడు కాలనీలు మునిగిపోయినాయి. సో ఇప్పుడు కురుస్తున్న 2024 ఇప్పుడు ఆగస్టు 30, 31, సెప్టెంబర్ 1, 2 ఈ 4 రోజులు కురుస్తున్న వర్షాలకు సో చాలా తీవ్ర నష్టం అయితే జరిగింది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో కూడా మనం న్యూస్ చూస్తే 150 గొర్రెలు, బర్రెలు సారు. సో ఈ వరదలలో మూగజీవాలు, మనుషులు చాలా మంది కొట్టుకుపోయారు. సో చాలా నష్టం జరిగింది అనేది మనమైతే చాలా న్యూస్లలో అయితే లైవ్గా చూసాము. ఈ కురిసిన అతి భారీ వర్షాలకు, వరదలకు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ అధికారులు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మొత్తం అందరూ ప్రజల్లో ఉండి, ఆ వరదలలో ఉండి వాళ్ళకు అందాల్సిన ఆహార పొట్లాలు, మంచినీరు, సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. సో ఈ వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు అన్ని విధాలుగా చర్యలు అయితే తీసుకుంటున్నాయి. ఖమ్మంలో మనం చూస్తే కొంతమంది రోడ్డు పైన వచ్చి కూర్చున్నారు, మేము రెంట్కుండే హౌస్ అని, కొంతమంది మేము సొంతం ఇండ్లు, మా ఇండ్లు. సో మొత్తానికి మా ఇండ్లే మొత్తం కొట్టుకుపోయాయి. అందులోనే మా పిల్లల సర్టిఫికెట్లు, అసలు నిత్యావసరాలు, తినడానికి ఒక ప్లేట్ కూడా లేదు. సో మొత్తం కొట్టుకుపోయాయి. ఒక డ్రెస్ పైన రోడ్డు మీద వచ్చి కూర్చున్నాం, మాకు న్యాయం కావాలని చెప్పి కొంతమంది ధర్నాలు. ఈ 2 రోజులు కురిసిన అతి భారీ వర్షాలు, వరదలకు చాలా మంది నిరసరాలు అయ్యారు, చాలా మంది ఆస్తులు కోల్పోయారు, చాలా నష్టమైతే వాటిల్లింది. సో రాబోయే రోజుల్లో ఇలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వాలు మరింత చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాలి. ఎందుకంటే వర్షాలు వచ్చి వర్షాలు నిండి వర్షం వచ్చే ప్రాంతాలలో వాళ్ళకు ఆ ఇండ్లు ఖాళీ చేయించి ఇంకొక ప్రాంతాల ప్రభుత్వాలు పక్కా ఇండ్లు కట్టించాలి. ఎందుకంటే ఇంకా మనం చాలా చూసుకుంటే లంక గ్రామాలు వర్షం వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్లో లంక గ్రామాలు మునిగిపోయాయి. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాము, అండ్ వాళ్ళకు ఆహారం ఇస్తున్నాము, అన్ని ఇస్తున్నాం అంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో లంక ముప్పు గ్రామాలకు ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇట్లా వాళ్ళని తరలించడం, ఆహారం ఇవ్వడం కాకుండా వాళ్ళని అటు నుంచి ఇంకో ప్రాంతానికి వాళ్ళకు పక్కా ఇండ్లు కట్టించి అక్కడ ఉండకుండా చేయొచ్చా? ప్రభుత్వాలు ఆ రకంగా చర్యలు తీసుకోవచ్చా? తీసుకుంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడు కొంతమందితో ఆలోచన చేసినప్పుడు ఏమన్నారంటే, లంక గ్రామాలలో ఆ ప్రజలు వాళ్ళు పుట్టి పెరిగి అక్కడే ఉన్నారు, వాళ్ళ భూములు, వాళ్ళ పంటలు, వాళ్ళ ఇండ్లు అక్కడే, కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి విడిచి రాలేరు. ఎందుకంటే
ఇల్లు ఆ ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు ఉంటారేమో, కానీ వాళ్ళు పండించుకునే పంట, వాళ్ళు కన్నతల్లి లాంటి వాళ్ళ ప్రాంతం వదలలేరు, వాళ్ళు రాలేరు అని కొంతమంది అన్నారు. సో లంక గ్రామాలు కానీ వర్షం వచ్చినప్పుడు వాటర్ వచ్చే మరీ డేంజర్ ఉండే ఏరియాలలో ప్రభుత్వాలు గుర్తించి అక్కడ నుంచి ప్రజల్ని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలలో పక్క ఇల్లు కట్టించాలి. సో రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు ఇంకా ఇంతకంటే తీవ్ర నష్టం మనం 1985 అన్నాం, అండ్ 1985-2024లో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంత నష్టము. సో మరి 2024 అండ్ 2054, 2094 ఇట్లా తీసుకుంటే ఇంకా డేంజర్ నష్టం. భవితరాలు రాబోయే మన భవితరాలు కూడా సురక్షితంగా ఉండాలంటే ఆ రకంగా ప్రభుత్వాలు ప్రత్యామ్నాయం చూపించాలి, ప్రజలు కూడా సహకరించాలి. సో ఈ వరదల్లో ఇప్పుడు కురిసిన భారీ వర్షాలకు వరదలలో సో చాలా మంది అయితే ప్రజలను రక్షించడానికి ప్రయత్నించారు. సో ప్రభుత్వ అధికారులు, సీఎం, సో ప్రతి ఒక్కరు కాకుండా స్వచ్ఛందంగా చాలా మంది యువత కూడా ముందుకొచ్చి ప్రజలను రక్షించే కార్యక్రమంలో పాల్గొన్నారు. సో మరి ముఖ్యంగా నదులు ప్రవర్తించే దగ్గర కొంతమంది మధ్యలో దాటుతూ కొంతమంది తెలియక వచ్చే వాళ్ళను కూడా స్వచ్ఛందంగా చాలా మంది యువత రక్షించడం జరిగింది. సో మన ఖమ్మం దగ్గర కుసుమంచి దగ్గర చాలా ఒక 15 గంటలు అందులో చిక్కుకుంటే అండ్ అక్కడ కూడా ప్రభుత్వ అధికారులు వాళ్ళని రక్షించడం జరిగింది. ఖమ్మంలో కూడా చాలా మందిని రక్షించడం జరిగింది. ఇట్లా మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో ఈ టైంలో మనం రాజకీయాలకు మాట్లాడొద్దు. సో ప్రభుత్వాధికారులు, ప్రభుత్వం అయితే చేయాల్సిన విధంగా చేస్తుంది. సో ఈ వరదలు తగ్గిపోయిన తర్వాత ఏం నష్టం జరిగింది అంచనా వేసి ఇండ్లు వెళ్ళిన వాళ్ళకి ఇండ్లు, పక్క ఇండ్లు అక్కడ కాకుండా ఇంకొక సురక్షిత ప్రాంతాల్లో ఇల్లు కట్టించాలి. సో రాబోయే రోజుల్లో రాబోయే భవితరాలకు ఇలాంటి వరదలు ముప్పు రాకుండా వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వర్షాలు 2-3 డేస్ అయితే ఇట్లా కురుస్తాయి, చాలా తీవ్ర నష్టం అయితే ఏర్పడుతుంది. సో వర్షాలు రాకుంటే ప్రజలారా మీరు ఒకటే గుర్తించండి, వర్షాలు రాకుంటే వచ్చే నష్టమే ఎక్కువ. ఎందుకంటే మన ఇంట్లో కరెంట్ రావాలన్నా, మనం 3 పూటలు తినాలన్నా, మనకు కూరగాయలు కావాలన్నా, నిత్యావసరాలు కావాలన్నా, మనకి ఏది కావాలన్నా ఫస్ట్ వాటర్ తోటే మనకు ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. సో ఆ వాటర్ మనకు కావాలన్నా, సంవత్సరం మొత్తం పంటలు పండాలన్నా, మనకు ఇంట్లో పవర్ ఉండాలన్నా, మన సౌకర్యంగా ఉండాలంటే ఫస్ట్ వాటరే ముఖ్యం. కాబట్టి ఆ వాటర్ రావాలంటే వర్షాలు కురసాల్సిందే. సో వర్షాలు కురవాలి. సో లోతట్టు ప్రాంతాల్లో ఉండకుండా అప్రమత్తంగా ఉండి ప్రజలు కూడా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ముప్పు ప్రాంతాల నుంచి ప్రభావితం కాకుండా, ఇలా వరదలకు బాధ్యతలు కాకుండా ఉండాలని చెప్పి అయితే మనమైతే కోరుకుందాం. మనం 2024లో మనం ఊహించని ప్రళయంలో వచ్చి భారీ వరదలు, అసలు ఎవరు కూడా ఊహించని విధంగా 24 గంటలు 36 గంటలు కురిసిన వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. సో భవిష్యత్తులో ప్రజలు ఇలాంటి నష్టాలకు గురి కాకుండా, వరద ప్రాంతాల్లో వరదలకు గురి కాకుండా, నష్టం జరగకుండా ప్రభుత్వాలు చర్య తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలని మనమంతా కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, చూసిన మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.